Attention please. కూరలు, వేపుళ్ళు, పులుసులు, పచ్చళ్ళే కాదు, పప్పో మరొకటో తాలింపు పెట్టాలన్నా, పిల్లలకు ఏమైనా తాయిలాలు సిద్ధం చేయాలన్నా నూనె ఉండాల్సిందే. మొక్కలు లేని తోట, వంట నూనె లేని కిచెన్ ఊహించగలమా? లైఫ్ స్టైల్ మారిపోయి ఇళ్లలో వంట నూనె వాడకం విపరీతంగా పెరిగిందని స్టడీస్ చెప్తున్నాయి. ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సుల ప్రకారం ఒక్కో వ్యక్తి రోజుకు నూనె వాడకం 20 మిల్లీలీటర్లు అంటే 4 టేబుల్ స్పూన్లకు మించకుండా చూసుకోవాలి. 4 సభ్యులున్న కుటుంబం నెలకు కనిష్టంగా 2.5 లీటర్లు, గరిష్టంగా 4 లీటర్ల వంట నూనె ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవంలో దేశవ్యాప్తంగా ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 23.5 లీటర్ల దాకా వంట నూనె వాడుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. వంటల్లో నూనె అసలు వాడకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. వంటకాల్ని మగ్గబెట్టడానికి, పక్వం చేయడానికి, తేలిగ్గా జీర్ణం కావడానికి నూనె అవసరం. శారీరక శ్రమకు కావాల్సిన శక్తిని నూనె అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అలాగని అతి పనికిరాదు. నూనె ఎక్కువగా వాడితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. ఒబెసిటీ, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు అది దారి తీయవచ్చు. అందుకే లిమిట్లో వాడడం అనేది మంచిది. బయట బజ్జీలు, పకోడీలు, వడలు, సమోసాలు అమ్మేవారు ఎన్నిసార్లు అదే నూనెను వేడి చేస్తూ వాడుతున్నారో ఆ దేవుడికే తెలియాలి. పదే పదే అదే ఆయిల్ వేడి చేసి ఉపయోగించడం హానికరం. రోడ్డు పక్క బండ్ల వద్ద, హోటళ్లలో వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వల్ల అది నల్లగా, జిగురుగా తయారవుతుంది. అలా రంగు మారిన నూనెను, పొంగుతున్న ఆయిల్ను పక్కన పెట్టేయండి. ఒక్కసారి బాగా వేడి చేసిన నూనెను చల్లారాక వడగట్టి తక్కువ ఉష్ణోగ్రతలో మరొక్కసారి వాడడం మంచిది. 2-3 సార్లు డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వాడాలనుకోవడం డేంజర్. చిక్కగా తయారైన నూనె ఎందుకు పనికిరాదు. అటువంటి నూనెను వాడితే క్యాన్సర్లు దాపురించే ముప్పు ఉంది. ఏ రకం వంట నూనె మంచిదని చాలా మంది అడుగుతూ ఉంటారు. గింజల్ని ఒత్తిడికి గురి చేసి తీసే కోల్డ్ ప్రెస్ నూనెలో ఎలాంటి రసాయనాలు ఉండవు. దాన్ని వేడి కూడా చెయ్యరు. అందువల్ల వంట నూనెకు సహజమైన రుచి చెక్కు చెదరదు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు భద్రంగా ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వినియోగించడం చాలా మంచిది. సాధారణంగా కనోలా నూనె, ఆలివ్ నూనె, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి సురక్షితమైనవి. కెనడాలో అభివృద్ధి చేసిన కనోలా నూనె అధిక స్మోక్ పాయింట్ కలిగిన కారణంగా ఫ్రైలకు అత్యుత్తమం. వరి వెలుపలి పొర నుంచి తయారయ్యే రైస్ బ్రాన్ ఆయిల్ తవుడు నూనె. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి. స్మోక్ పాయింట్ ఎక్కువ గనక డీప్ ఫ్రై చేయడానికి బాగా పనికొస్తుంది. గింజల్ని వేడి చేసి నూనె రాబట్టేవి రిఫైన్డ్ రకాలు. అవి ఆకర్షణీయంగా కనిపించడానికి, నిల్వ ఉండడానికి కెమికల్స్ కలుపుతారు. దాంతో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. మీకు విషయం తెలుసా? ఫంగస్తో కలుషితమైన వేరుశెనగ గింజల్లో అఫ్లటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. రిఫైన్ చేసినప్పుడు అది తొలగిపోతుందట. ఏదైనా ఒకే రకం నూనెను వేళ్ల తరబడి వాడే కన్నా ఒకదానిలో మరో ఆయిల్ కలిపి వాడడం మంచిదే అంటున్నారు. వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె ఆరోగ్యానికి మేలన్నది నిపుణుల మాట. ఈ నూనె రకాలను నెల నెల మార్చి వాడుకోవడం లేదా ఒకదానికి మరొకటి కలిపి వాడడం మంచిది అంటున్నారు. కొంత కోల్డ్ ప్రెస్డ్ నూనెకు నువ్వులు, వేరుశెనగ, ఆవ నూనె వంటివి కలిపి వాడడం శ్రేయస్కరం అంటున్నారు. రిఫైన్డ్ ఆయిల్ కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వినియోగించడం బెటర్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.